ఇమానియల్ పాస్టర్ గారు వాక్య సందేశాన్ని అందజేయాలి. మరి ఇంకా రాలేదు. అయ్యగారు ఫోన్ కూడా చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు. మరి ఈరోజు ధనరాజయ్య గారు మనకి వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. ఆమేన్. కూడి వచ్చిన దైవజనులందరికీ వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాజరే పాస్టర్ గారు, మీరు కూడా ఒక పల్లవి, ఒక చరణం పాడతారా? పాస్టర్ గారు, నాజరయ్య గారు, అయ్యగారు ఒక పల్లవి, ఒక చరణం పాడండి. ఓకే 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 సార్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ వచ్చి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని సందేశమును చెప్పడానికి సిద్ధపడిన దైవ సేవలందరికీ వందనాలు తెలియపరుస్తూ ఒక పాట పాడుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది దూడలనా వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన సాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన సాలునా, గర్భఫలమైన నా దేశ పుత్రుని నీకిచ్చిన సాలునా, గర్భఫలమైన నా దేశ పుత్రుని నీకిచ్చిన సాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది దూడలనా వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని పాట ద్వారా దేవుని మహిమపరిచిన పాస్టర్ నాజరయ్య గారికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. రండి, కొద్ది సమయము పరిశుద్ధ లేఖనములను పరిశీలించి దేవుని వాక్యము చదువుకుందాము, ధ్యానించుకుందాము. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 14 వచనం చదువుతారా? అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 14వ వచనం. అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప పరలోక తండ్రి, పౌలు గారు జీవితంలో జరిగించిన గొప్ప కార్యం బట్టి చెల్లిస్తున్నాను. మా ప్రభువా, ఈ దినము మా అందరితో మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి
మాట్లాడమని కృతజ్ఞత చెల్లిస్తూ ఏదైనా పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము మా గొప్ప పరలోక తండ్రి. మంగళవాణి గారు మీరు మీట్లో ఉంటారా? సరళాన్స్ గారు మీరు కూడా మీట్లో ఉండండి. మంగళవాణి గారు మీట్లో ఉండండి. చదవబడిన లేఖన భాగము దమస్కు మార్గములో సంఘమును హింసల పాలు చేయుటకు బాధించుటకు దమస్కులో సిరియాలో ఉన్న సంఘమును కొంతమందిని చెరసాలలో వేయించుటకు, కొరడాలతో కొట్టించుటకు, బాధ పెట్టుటకు, తన జీవనోపాధి అయినట్టు సంఘమును బాధించుటే, సంఘమును శ్రమ పెట్టుటే పని అయినట్టు పౌలు సిరియాకు కూడా బయలుదేరి వెళుతున్నాడు. అధికారుల వలన ఆజ్ఞ పొందుకొని, పత్రములు పొందుకొని. అప్పుడు అకస్మాత్తుగా గొప్ప వెలుగు ప్రకాశించుట, క్రీస్తు ప్రభుల వారి దర్శనము పొందుకొనుట. సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసించుచున్నావు? నీవెవరు ప్రభువా అడిగినప్పుడు, నీవు నేను హింసించుచున్న నజరేయుడైన యేసును అని ప్రభు దర్శనం పొందుకుంటాడు. ప్రభు దర్శనము గొప్ప వెలుగు. వారు చుట్టూ ఉన్న స్నేహితులు చూస్తారు, కానీ స్వరము వినపడలేదు. వెలుగైతే చూశారు, గొప్ప ప్రకాశము చూశారు, ఆ స్వరము వినపడలేదు. ఆ గంభీర స్వరము, యేసయ్య స్వరము పౌలు గారికే ఒక్కరికే వినపడుతూ ఉన్నది. వెంటనే లోబడిపోయాడు, విధేయుడయ్యాడు. ఈ మాటనే మరొక చోట ప్రస్తావిస్తూ, పరలోకము నుండి కలిగిన ఆ దర్శనమునకు విధేయుడనై అని స్వీయ సాక్ష్యం చెప్తాడు. పరలోకము నుండి కలిగిన ఆ దర్శనమునకు అవిధేయుడను కాక లోబడిన వాడనై వెంటనే ఒప్పుకొని ప్రభు చిత్తము చేయుటకు, ప్రభు పనినే చేయుటకు, సంఘమును హింసించుతున్నవాడు సంఘము కట్టువాడుగా మారిపోయాడు. పూర్వము హింసకుడను దూషకుడనైన నేను అని పౌలు గారే సాక్ష్యం పలుకుతారు. ఆ దేవుని సర్వశక్తిని చిత్తము ఎందువలన నియమించబడ్డాడో, పిలుపు పొందుకున్నాడో ఆ పనిని చేయటానికి వెంటనే విధేయత చూపించి, వెంటనే లోబడి ఇక ఆ పనే చేయుటకు నియమించబడ్డాడు. ఇక్కడ 3 విషయములు
మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకొనుటకు. 2, ఆ నీతిమంతుని చూచుటకు. 3, ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు. పితరుల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. పితరుల దేవుడు కొత్త మార్గము అవలంబిస్తున్నాడు. పూర్వకాలము నుండిన పితరుల దేవుడు సర్వశక్తుడును దేవదేవుడునైన పితరుల నుండి పౌలు గారి కాలం వరకు పూజించుతున్న, ఆరాధించుతున్న దేవదేవుడు ఆయన చిత్తము తెలుసు. ఆయన చిత్తము తెలుసుకొనుటకు. దేవుని చిత్తము 3 రోజులు గుడ్డివాడుగా ఉన్నాడు. దమస్కులో అననీయ గారి యొద్దకు చేరేటప్పటికీ 3 రోజులుగా గుడ్డివాడుగా ఉన్నాడు. కనులు చూడటం లేదు, ఏమీ కనిపించటం లేదు, ఒక స్వరమే వినపడుతున్నది. డైరెక్ట్గా యేసు ప్రభు, క్రీస్తు ప్రభు మాట వింటున్నాడు, క్రీస్తు ప్రభు దర్శనము చూస్తున్నాడు. అప్పటికే 3 రోజులైంది. దివారాత్రములు ఈ లోకానుసారంగా గుడ్డివాడైపోయాడు, చూడలేకపోతున్నాడు. అయితే దర్శనము స్పష్టము. దర్శనము ఇచ్చినవాడు ఆ వ్యక్తితో ఉన్నవాడు, ఆ పౌలుతో ఉన్నవాడు దర్శనము చూపిస్తున్నాడు, మాట వినిపిస్తున్నాడు, దర్శనము చూస్తున్నాడు. ఇహలోకానుసారంగా నేత్రాలు గుడ్డితనము, అయితే దర్శనము చూస్తున్నాడు. దేవుని పితరుల దేవుని చిత్తమును తెలుసుకుంటున్నాడు. తండ్రి, పరలోకపు తండ్రి, ఏకైక జనితైక కుమారుడిగా పుట్టినవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన పుట్టి శిలువ శ్రమలు భరించి అనేకుల కొరకు ప్రాయశ్చిత్తము చేసి, అనేకుల కొరకు ప్రాయశ్చిత్తము చేసి, విమోచించి, రక్షణ కలుగ చేసి, ఆయన చిత్తమును, పితరుల దేవుని చిత్తమును రెండో మాట ఆ పరిశుద్ధుని నీతిమంతుని చూచుటకు, 3వ మాట ఆయన మాట వినుటకు నియమించబడ్డాడు. అయితే సౌలా సహోదరా, దృష్టి పొందుము అని పైభాగంలో చదువుతాము. అప్పుడు ఆ గుడ్డి కనులు తెరల వంటివి, పొరల వంటివి రాలుట, వెంటనే పౌలు గారు అననీయ పాస్టర్ గారిని చూచుట, అననీయ పాస్టర్ గారితో పాటు అక్కడ ఉన్న సంఘమును, సహోదరులను, లోకమంతటిని చూడగలుగుట, ఆ దర్శనము ఆగిపోవుట, దేవుని చిత్తమును తెలియచేసే క్రీస్తు ప్రభుల వారు దర్శనము ఆగిపోవుట. అయితే వింటున్నాడు, చెవులు మారుమోగిపోయేటట్టు, గింగురుమన్నట్టు.
వింటున్నాడు, దేవుని చిత్తమును తెలుసుకున్నాడు, ఆ నీతిమంతుని చూస్తున్నాడు. 17వ వచనం చదువుతారా? అక్కడే 17వ వచనము 17వ వచనము 22వ అధ్యాయంలోనే అపోస్తుల కార్యములు 17వ వచనం కూడా చదువుతారా? ఇంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రభువును చూచి తిని. 3 రోజులు దేవుని చిత్తము, పితరుల దేవుని చిత్తము తెలుసుకుంటున్నాడు. రెండవ మాట, ఎందుకు నియమించబడ్డాడో ఆ నీతిమంతుని ప్రభువును చూస్తున్నాడు. దర్శనము ఇచ్చిన ప్రభుల వారు లోకములో మనుషుల మధ్య పరిచర్య చేయవలసి ఉన్నప్పుడు దర్శనము నిలిచిపోవుట, అయితే నీతిమంతుని ప్రభువును చూచుట, పరవశుడై పారవశ్యము ఎప్పుడు చెందుతారు? ఈ భూమి మీద సేవ చేస్తున్న ఒకడు ఎప్పుడు పారవశ్యము చెందుతాడు? ఎప్పుడు ప్రభు వశమైపోతాడు? ఆత్మలో పరవశుడయ్యాడు, పరలోకపు వశమయ్యాడు. ఈహలోకము, ఈ చుట్టూ ఉన్న మనుషులు, శరీరం ఇక్కడే ఉంటది, కానీ పరదైసు వశమైపోతాడు, పారవశ్యము చెందుతాడు. అప్పుడే ప్రభువును చూస్తాడు. దేవుని సేవకులారా, దేవజనాంగమా, సేవలో ప్రయాణిస్తున్న మనకు కూడా అప్పుడప్పుడు ఇట్టి అనుభవాలు కలుగుతుంటాయి. ఒక రాత్రి, ఒక దినము, ఉదయమునో, సాయంకాలము, మధ్యాహ్నము ఆ దర్శనం కలిగినప్పుడు మనం కూడా పరవశులమైపోతాం. ఆత్మ ఎత్తబడుతుంది, శరీరము ఇక్కడే మిగిలిపోతుంది. ఒక గదిలోనో ఏకాంతముగా ఒకానొక స్థలమందు శరీరము మిగిలిపోతుంది, ఆత్మ ఎత్తబడుతుంది. ఆత్మను దేవుడు పరలోకములో తీసుకువెళ్తాడు, పరలోకము వశమైపోతాడు, పరవశులమైపోతాం. అప్పుడు క్లియర్గా ఎందుకు నియమించబడ్డామో, మన జీవితము అంతటికీ సరిపడిన దర్శనము కలుగుతుంది. పరవశుడనై ప్రభువును చూచి తిని. అప్పుడప్పుడు నాకు ఈ పట్టణంలో చాలా మంది ఉన్నారు, నిలిచి ఉండుము, ధైర్యముగా బోధించుము, ధైర్యముగా మాట్లాడము అని ప్రభు తన ప్రక్కనే నిలబడినట్టుగా ఆయన స్వరం వింటాడు, ప్రభు స్వరం వింటాడు. దేవుని చిత్తమును, పితరుల దేవుని చిత్తమును తెలుసుకొనుట, ఆ నీతిమంతుడు ప్రభువును చూచుట, ప్రభు స్వరము వినుట, మాట వినుట. పౌలు ఏదైనా పట్టణములో నిలిచి ఉన్నాడంటే ప్రభు చెప్పిన మాట వల్లనే. పౌలు ఏదైనా పట్టణమును విడిచిపోవుట సంభవిస్తే ప్రభు మాట చొప్పుననే. ఎన్ని రోజులు ఉండాలో, ఒక పట్టణములో, కొరింథీలో 1.5 ఏళ్ళు ఉంటాడు. 1.5 ఏళ్ళు.
అయితే ప్రభు చెప్పిన మాట విని పొరుగు ఊరికి ప్రయాణం, పొరుగు పట్టణములకు, పొరుగు ప్రాంతములకు ప్రయాణం. కూర్చుండుట, లేచుట, ప్రయాణించుట ప్రభు మాట వల్లనే. జీవితం అంతా ప్రభు వశమైపోయింది. ప్రభు సేవకుడైపోయాడు, ప్రభు దాసుడయ్యాడు. ప్రభువుకు కలిగిన జ్ఞానము సంపాదించుకొనుటకై సమస్తము నష్టముగా, పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. ఆ పౌలు గారే చెప్తారు, ఏవేవి ప్రయోజనకరములై ఉండెనో, లాభదాయకమై ఉండెనో, సంఘమును కట్టే పని చేసుకుంటూనే ఎక్కడెక్కడ ఎన్నెన్ని సంఘాలు కట్టారో, సంఘములు కట్టబడుతున్నాయి. ఎక్కడెక్కడ ఏ పట్టణములో, ఏ పల్లెలో, ఏ ప్రాంతంలో సంఘములు కడుతున్నారో అక్కడ ఒక గది కట్టుకోలేడా? గది కట్టుకొనుట సేవకుడు తనకు నివాస యోగ్యమైన ఒక రూమ్ కట్టుకోలేడా? ఎన్ని ఇల్లులు ఉంటాయి? ఎన్ని సంఘములు కట్టారో అన్ని ఇల్లులు ఉంటాయి, ఉండవచ్చును. అది ప్రయోజనమే కదా, ప్రయోజనకరమే కదా. ఎవరైనా అడ్డుకుంటారా? ఎవరైనా ఆపుతారా? ఎవరు ఆపలేరు. అయితే తనకు ఏవేవి ప్రయోజనకరమైనవి ఉన్నవో వాటన్నిటిని నష్టముగాను, పెంటతో సమానంగాను ఎంచుకుంటున్నాడు. నష్టం ఎలాగ అవుతుంది? ఒక ఊరిలో సంఘం కట్టాలంటే, మందిరం కట్టాలంటే, ఆ మందిరము పక్కనే ఒక చిన్న ఇల్లు కట్టుకొని నివాసం ఉండాలి కదా సేవకుడు. ఇల్లు కట్టుకుంటే నష్టమా? ఏవేవి తనకు ప్రయోజనకరం అవుతున్నాయో వాటినన్నిటినీ నష్టముగాను, పెంటతో సమానముగాను ఎంచుకున్న పౌలు. సువార్త ప్రకటించుటే నియమింపబడిన పౌలు గారికి నియమింపబడిన పని. గలతీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం కూడా చదువుతారమ్మా? గలతీ పత్రిక 'ఆమేన్ ఆమేన్' అన్ని జనులకు అపోస్తలుడుగా. ఆ మాటకొస్తే పేతురు గారే మొదటిగా కొర్నేలి సందర్భంలో, కొర్నేలి అన్యజనుడు, కుటుంబం వారందరూ పేతురు గారి వలన, పేతురు గారి మాట జరగటం వలన, ప్రభుల వారి సువార్తను ప్రకటించడం వలన అన్యజుడైన కొర్నేలి రక్షించబడతాడు. అయితే పేతురు గారితో ప్రారంభించిన పని పౌలు గారి ద్వారా సంపూర్ణం చేయాలని దేవుని చిత్తం. స్పెయిను, ఇటలీ మొదలైన యూరోపియన్ కంట్రీస్, ఆసియాలో ఉన్న దేశములన్నీ సువార్థీకరణ చెందాయంటే
పౌలు గారి ప్రయాస. కీర్తనలు 40 కీర్తన 8వ వచనం కూడా చదువుతారా? కీర్తన 8వ వచనం. కరెంటు పోయింది, మా దగ్గర కరెంట్ లేదు. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో నున్నది. ఆమేన్. నా దేవా, నీ చిత్తము తెలుసుకొనుట నాకు సంతోషం. ఏ పితరుల దేవుడైనా ఓ దేవుడు తండ్రి అని ఆయన చిత్తము తెలుసుకొనుట, దేవుని చిత్తము తెలుసుకొనుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యమున ఉన్నది అని దేవుని చిత్తమును తెలుసుకుంటున్నాడు. ఉపదేశానుసారమైనది ఏదనగా పౌలు తన పత్రికల్లో ప్రస్తావిస్తూ ప్రవక్తల లేఖనము ప్రకారము యేసు క్రీస్తు రక్షకుడని, ఆ పితరుల దేవుడి చిత్తమని, భూమి యందు ఆకాశం కింద ఏ నామములో రక్షణ కలగదని, రక్షణ యేసు క్రీస్తు ప్రభుల వారి వలనే కలుగుతుందని, అది దేవుని చిత్తమని తెలుసుకుంటాడు. ప్రియులారా, 17వ వచనంలోనే నీతిమంతుని ప్రభువును చూస్తాడు. జీవిత కాలమంతా ప్రభు స్వరం వింటాడు. ఎక్కడికి బయలుదేరాలన్నా ప్రభువు మాట, ఏ ఊర్లో ఎన్ని దినాలు ఉండాలన్నా ప్రతిరోజు రాత్రి ప్రభు స్వరము వినుట. ఆస్తిపాస్తులు ఏమీ మిగిల్చుకోలేకపోవుట. ఆస్తిపాస్తుల కొరకు ప్రయాసపడుతున్నామా? ధనార్జన కొరకు ప్రయాసపడుతున్నామా? ఆలోచించుకోవాలి. పౌలు గారు మనకు ఎగ్జాంపుల్, పౌలు గారి మాదిరి. పౌలు గారి ఎంత సేవ చేశారు. దాదాపుగా సంవత్సరాల క్రితమే అమెరికా ఖండము కనుగొనబడింది. ఆ దినాల్లో, పౌలు గారి దినాల్లో, ప్రభు దినాల్లో ఐరోపా, ఆసియా, ఆఫ్రికా 3 ఖండాలే ఉండేవి. ఐరోపా ప్రాంతమంతా, ఆఫ్రికా ప్రాంతమంతా, ఆసియా ప్రాంతమంతా సేవ చేసిన పౌలు గారు మాదిరి. ఏవేవి ప్రయోజనకరములై ఉండెనో వాటన్నిటినీ నష్టముగాను పెంటతో సమానంగాను ఎంచుకున్న పౌలు గారు ఈ దినాల్లో సంఘము ఎత్తబడుటకు ఆయత్తపరచబడుతున్న అంత్యకాలములో మొదటి శతాబ్దంలో జరిగినట్టుగానే జరగాలి. నిస్వార్థ పరులు, దైవజనులు లేవాలి. నిస్వార్థముగా స్వార్థ ప్రకటించు వారు లేవాలి. సేవ కమర్షియల్ అయిపోయింది ప్రియులారా. ఎక్కడో ఒక ప్రాంతం ఎంచుకుంటాడు, ప్రార్థన ప్రారంభిస్తాడు, బంధువులను, స్నేహితులను కొంతమందిని సమకూర్చుకుంటారు,
మొదట అన్ని జనులకు సువార్త ప్రకటిస్తారు. క్రమముగా సంఘం కట్టబడుతుంది. చూస్తూ ఉండగానే పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో జనులు పోగవుతారు. సంఘము కట్టబడుతుంది. సంఘము కట్టబడుతూ ఉంటే అనేక విలాసవంతమైన భవనాలు కట్టుకుంటారు సేవకులు. సేవకులు కూడా భవంతులు కట్టుకుంటారు, ఇల్లులు కట్టుకుంటారు, వాహనాల్లో తిరుగుతారు. లగ్జరియస్గా, విలాసవంతముగా జీవితాలు మారిపోతున్నాయి. అన్ని జనులకు సువార్త, ప్రభువును ఎరుగని వారికి సువార్త, ప్రభు రాజ్యము కొరకు ప్రయాసపడుట, దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడుట, దేవుని రాజ్యము కట్టబడుటకు ప్రయాసపడుట, దేవుని రాజ్య సువార్తను తన జీవిత కాలంలో 60 సంవత్సరాలు ఉంటారో, 70 సంవత్సరాలు ఉంటారో, అధిక బలం ఉన్న ఏడల 80 సంవత్సరాలు జీవించుంటారో, అంతకంటే ఎక్కువ ఉంటారో, ఎంతకాలము జీవిస్తే అంతకాలము దేవుని రాజ్య వ్యాప్తి కొరకై బహుగా ప్రయాసపడుట. మాత్రమే పౌలు గారు మనకు చూపిన మాదిరి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7, 8, 6, 7, 8 చదువుకుందాము. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6, 7. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. జీవిత చరమాంకంలో ఉన్నాడు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవచ్చున్నాను, నా అంతము నాకు తెలుస్తూనే ఉన్నది అని మాట్లాడుతూ ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. పౌలు గారికి మాత్రమే కాక ఆ నీతిమంతుని, ఆ ప్రభు ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ నాకు జరిగినట్టుగానే జరుగును. నీతి కిరీటము ఉంచబడును. విశ్వాసము కాపాడుకొంటిని. మంచి పోరాటము పోరాడితిని. మంచి పోరాటము పోరాడండి ప్రియులారా. విశ్వాసమును కాపాడుకోండి. నీతి కిరీటము పౌలు గారికి ధరింప చేసినట్టుగా పౌలు గారికే ఎవరిది వారికే కిరీటములు ఉన్నాయి. నీ కిరీటము నీకే, నా కిరీటము నాకే. దేవుడు పక్షపాతి కాదు. మనందరి కొరకు కిరీటాలు ధరింప చేస్తున్నాడు. మనందరి జీవితంలో ద్వారా దేవుడు మహిమ పొందుకుంటాడు. పౌలు గారికి
ఆయనకొక్కరికే కాకుండా మనకందరికీ ఆయన ప్రత్యక్షతను, ఆయన దర్శనము సృష్టికి ఇష్టపడిన వారికి అందరికీ, అపేక్షించే వారికి అందరికీ ఆయన అనుగ్రహించును. ప్రియులారా, సర్వలోక మర్యాద చొప్పున కాకుండా పరలోకపు మర్యాద, పరలోకపు తండ్రి చిత్తము ఏమిటో తెలుసుకొని ఆ నీతిమంతును చూచి ఆయన మాట విని 22వ అధ్యాయము అపోస్తుల కార్యములు 14 ప్రకారము ఆ దేవుని చిత్తమును, పితరుల దేవుని చిత్తము తెలుసుకొని సంపూర్ణంగా మన ప్రభువును చూసుకుంటూ, మన ప్రభు స్వరము వింటూ, మన జీవిత కాలము దినములన్నీ గడిపి పరలోక రాజ్యము, నీతి కిరీటము. నేను ఇదివరకే చెప్తూ వచ్చినట్టు మనందరికీ ఎవరికి వారికి కిరీటములు పెట్టబోయే ప్రభు మనందరినీ కౌగులించుకొని భలా, వెల్ డన్, వెల్ డన్ నా మంచి దాసుడా అని ప్రభువు మెచ్చుకున్నప్పుడు కరతాళ ధ్వనులు, దేవదూతలు, అక్కడ ఉన్న పరిశుద్ధులు అందరికీ మారుమోగిపోతుండగా చప్పట్లు, కరతాళ ధ్వనులు, కనుల నిండా బాష్ప బిందువులు, సంతృప్తికరమైన జీవితం, ప్రభు వలన మెప్పు, వెల్ డన్, బలా, నమ్మకమైన నా మంచి దాసుడా, బలా అని ప్రభు వలన అప్రిసియేషన్ దొరికేటప్పుడు, పరలోకమంతా సంతోషించేటప్పుడు ఎంత భాగ్యము, ఎంత ఘనత మనకు మాత్రమే, నీకు మాత్రమే దక్కబోయే అవకాశం. దేవుడిట్టి మాటల చేత మన వినికిడిలో తన పరిశుద్ధ లేఖనముల ప్రకారము మనందరి జీవితములలో మన దర్శనములను, మన పిలుపును ఆశీర్వదించును గాక. మీలో ఎవరైనా ఒక మాట ప్రార్థన చేస్తారా? మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒక మాట ప్రార్థన చేస్తారా? ఎవరైనా ప్రార్థన చేయండి దయచేసి. స్తోత్రం, స్తోత్రం నాయన, సర్వోన్నతుడా, కృపామయుడ, దయగల తండ్రి, గొప్ప దేవ, ప్రభువా నీ స్వరము విని, ప్రభువా నీ యొక్క పిలుపును నాయన మేము గ్రహించుకుని నీలో మేము నడుచున్నట్లు నాయన మాకు సహాయం దయచేయండి. వాక్యము చెప్పినటువంటి నీ దాసుని ఏడింతల ఆత్మ అభిషేకంతో నింపండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఎవరెవరికి నాయన నీవు ఏ పిలుపునిచ్చి నాయన వారిని వాడుకోవడానికి నాయన నీ సేవలో నాయన మరి వారిని